కాశీ విశ్వనాథాయ నమః. శ్రీమాత్రే నమః. రాఘవేంద్ర గారు, మనం ఏ సర్గ వరకు చేసామండి? 15వ సర్గ నుంచి చూడాలా? అవును గురువు గారు, 1016 లాస్ట్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇంతవరకు వాల్మీకి మహర్షి రాముడి యొక్క నిర్వేదాన్ని అభివర్ణిస్తూ రాముడికి సిరి సంపదల పట్ల ఉన్నటువంటి వైరాగ్యాన్ని, అలాగే ప్రాణాల పట్ల ఉన్నటువంటి వైరాగ్యాన్ని రెండింటిని వివరిస్తూ ఇంకా రాముడికి ఎలాంటి వైరాగ్యాలు ఉన్నాయి, ఏ విషయంలో వైరాగ్యాలు, ఎలాంటి వైరాగ్యాలు ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు. ముఖైవాభ్యుతతో శ్రీరామోవాచ, అక్కడి నుంచి ప్రారంభం. శ్రీరామోవాచ ముథైవాభ్యుత్థితో మోహాత్ ముథైవ పరివర్ధతే మిథ్యామయేవ భీతోస్మి దురహంకార శత్రుణా. ముథా ఏవ అభ్యుత్థితః మోహాత్ ముథా ఏవ పరివర్ధతే. ముథా ముథా ఏవ అభ్యుత్థిత, ముథైవ అని ఉంది, ముథా ఏవ అని ఉండాలి, అక్కడ థా ఉండాలి. మోహమే ముథా అంటే మోహం. మోహం మోహం వల్లనే పెరిగినటువంటి ఈ అజ్ఞానము, మోహం వల్లే పుట్టినటువంటిది, మోహం వల్లే పెరుగుతోంది. మిథ్యామయేన భీతోస్మి దురహంకార శత్రుణ. అహంకారాత్ దురాధయ అహంకారవశాదీహాతు క్షమించాలి, రెండవ శ్లోకం. అహంకారవశాదేవ దోషకోశకదర్థతాం దదాతి దీనదీనానాం సంసారో వివిధాకృతి. ఈ అహంకారం అంటే ఇక్కడ దేహాత్మాభిమానాన్ని అహంకారం అంటున్నాం. ఈ దేహాత్మాభిమానం ఎలాంటిది అంటే అహంకారవశాదేవ దోషకోశకదర్థతాం దదాతి దీనదీనానాం సంసారో వివిధాకృతి. అహంకారం వల్లనే దోషకోశకదర్థత, దోషకోశమైనటువంటి దదాతి దీనదీనులందరికీ కూడా, అంటే దీనదీనులు అంటే జ్ఞానము లేని వాళ్ళందరికీ కూడా సంసార వివిధాకృతి అయినటువంటి సంసారము అహంకారం వల్లనే వస్తుంది. అహంకారవశాత్ ఆపదాహంకారాదు దురాధయ అహంకారవశాదీహ తు అహంకార మమ ఆమయ. నాకు రోగం, ఆమయము అంటే రోగం, నాకు అహంకారమే రోగము. అహంకారవశాత్ ఆపత్ అహంకారాత్ దురాధయ. అహంకారం వల్లనే ఆపదలు అంటే వ్యాధులు, చింతలు, కోరికలు, అహంకారం వల్లనే దురాధయ దుస్సాధ్యమైనటువంటి కోరికలన్నీ అహంకారం వల్లనే కలుగుతున్నాయి. అహంకారవశాత్ ఈహాతు అహంకార మమామయ. ఈహాహ కోరికలన్నీ కూడా అహంకారం వల్ల, దురాదయ చింతలు అహంకారం వల్లనే కలుగుతున్నాయి. అహంకారవశాత్ ఆపదలు అంటే వ్యాధులు, అహంకారవశం వల్లనే ఆపదలు, ఇవన్నీ కూడా అహంకారం వల్లనే కలుగుతున్నాయి. అహంకారమే నాకు రోగము. తమ్ అహంకారం ఆశ్రిత్య పరమం చిరవైరిణం న భుంజే
न पिबामि अंभः किमु भोगान् भुजे मुने